దేశంలో కర్ణాటక రాజకీయాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రజెంట్ కర్ణాటకలో అధికార మార్పు జరగబోతుందా, అధికార పవర్ షేరింగ్ అనేటువంటి నినాదంతో తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య పొసిగేటువంటి పరిస్థితి కనబడట్లేదా? కర్ణాటకలో 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి ఇంకెప్పుడు దిగిపోతారు అని డీకే శివకుమార్ వర్గం వెయిట్ చేస్తున్నా. ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే 2023లో కర్ణాటకకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీలో అత్యంత కీలకంగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి డీకే శివకుమార్. డీకే శివకుమార్ చెప్పాలంటే ఒకసారి ఒక రెబల్ అనడం కన్నా ఒక్కసారి మాస్ లీడర్గా అనుకోవచ్చు. అంటే ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి క్షేత్రస్థాయిలో కన్నడిగుల యొక్క ప్రజల అభిప్రాయాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు. మరోవైపు డీకే శివకుమార్ ఈయనకి పరిపాలనాపరమైనటువంటి అనుభవం ఉంది. అట్ ద సేమ్ టైం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి, మరోవైపు సీనియర్ ఉన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరినీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం చెరు 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి ఇరు వర్గాలు ఇప్పటి 2.5 ఏళ్ల వరకు సంతృప్తిగా ఉండగలిగారు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది. 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత సీఎం ఎవరు కావాలి, ఈ సీఎం పీఠం కోసం మాత్రమే ఇప్పుడు కర్ణాటకలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు ఆల్రెడీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మరోవైపు ముఖ్యమంత్రి 2.5 ఏళ్ల తర్వాత నేను అవుతానని అధిష్టానం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలనేసి డీకే శివకుమార్ వర్గం గత కొంతకాలంగా అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం ఇరు వర్గాలు విపరీతంగా అధిష్టానం దగ్గర లాబింగ్ చేయడం, అధిష్టాన పెద్దల్ని కలవడం, ఢిల్లీకి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లడం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నటువంటి డీకే శివకుమార్ ఆ పీఠం నుంచి నేను దిగబోననేటువంటి అంశంతో ముక్తకంఠంగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి కావాలి. 2.5 ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి అయిపోయింది కాబట్టి డీకే శివకుమార్ నన్ను ముఖ్యమంత్రిని చేయనని ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలాంటి రాజకీయ పరిణామాలు లేవు, ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేవు, డీకే శివకుమార్ లేదా సిద్ధరామయ్య ఇలాంటి ముఖ్యమంత్రి పరమైనటువంటి మార్పు జరుగుతుంది అనేటువంటి వార్తలను ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ డీకే శివకుమార్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీ అధిష్టానానికి ఎందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పటికప్పుడు ఉన్నటువంటిది కర్ణాటకలో అధికార మార్పు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠ మార్పు దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణం కాకపోతే ఇది దేనికి సంకేతంగా మనం భావించాలి? డీకే శివకుమార్కి అధిష్టానాన్ని విపరీతంగా ఒత్తిడి తెస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే 2.5 ఏళ్ళు పూర్తి అయినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి 2.5 ఏళ్ళు అధిష్టానం ఇచ్చినటువంటి మాటే కాబట్టి ఈ అంశాన్ని అధిష్టానం పరిశీలించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మరి ముఖ్యంగా ఏఐసిసి అగ్రనేతలందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కలిసేటువంటి ప్రయత్నంలో మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఈసారి కాకపోతే ఇంకెప్పుడు నేను ముఖ్యమంత్రి కాలేను, ఇదే నాకు చివరిసారిగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం అని సిద్ధరామయ్య గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి మొదటి 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని మార్చేటువంటి ఆలోచన చేస్తుందా? కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఇప్పుడున్నటువంటి డీకే శివకుమార్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా పెడితే సిద్ధరామయ్య ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? సో వీరిద్దరు కాకుండా ముఖ్యమంత్రి మార్పు చేసేసి వేరే వ్యక్తులను నియమిస్తే మాత్రం పూర్తి స్థాయిలో అధిష్టానం కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అధిష్టానం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనకున్నటువంటి అరకుర సమాచారం ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో డీకే శివకుమార్ని మాత్రం నేను మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తానని రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఒక హామీ వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ డీకే శివకుమార్ మాత్రం పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ డీకే శివకుమార్ బీజేపీతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డీకే శివకుమార్ లాంటి వ్యక్తి
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రెబల్గా మారిపోయి పూర్తి స్థాయిలో తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని ఒక బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉండదు. పంజాబ్లో రాజస్థాన్లో రెండు పరిస్థితులు ఒకసారి మనం గమనించిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి మార్పు చేయనటువంటి పరిస్థితిలో అశోక్ గెహ్లాట్ వీటికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా సాగింది, అక్కడ ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి కనబడింది కదా. సిద్ధు పరిస్థితి పంజాబ్లో అదే విధంగా సాగినటువంటి పరిస్థితి కనబడింది కదా. అంటే ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశాలు లేకపోతే ముఖ్యమంత్రి పదవికి ఒకరి నుంచి ఇద్దరికి అధిష్టానం నుంచి హామీ వచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా రాను రాను కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రాల్లో భవిష్యత్తు లేకుండా చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో డీకే శివకుమార్ వర్గం మాత్రం చాలా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఒకవేళ కర్ణాటకలో డీకే శివకుమార్ బయటికి వెళ్ళిపోతే మాత్రం అది బీజేపీకి కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో సాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి పీఠం కోసం ఇరు నేతలు చేస్తున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారి యొక్క వాదనలు కానివ్వండి, అధిష్టానం దగ్గరికి వెళ్ళి కలవడం కానివ్వండి, అధిష్టానం దగ్గర నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లేకపోవడం కానివ్వండి, ఈ తంతు మొత్తం చూస్తుంది బీజేపీ చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చూస్తుంది. అన్నిటినీ ఆచితూచి వ్యవహరించి తనకు అనుకూలమైనటువంటి సందర్భాలు ఏదైతే ఎదురైతే మాత్రం ఖచ్చితంగా ఈ అస్త్రాన్ని ఒక పావులా వాడుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రానున్న 2.5 ఏళ్లు కొనసాగితే మాత్రం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలో తన బల ప్రదర్శనకు ప్రజెంట్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఢిల్లీకి వెళ్తున్నారు ఎమ్మెల్యేలను తీసుకొని. సో ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నారు అంటే ఎమ్మెల్యేల సంఖ్య ఆటోమేటిక్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే సిద్ధరామయ్య వైపు కొంతవరకు మద్దతున్నారు. సో మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కీలకమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధరామయ్య కూడా పూర్తి స్థాయిలో మద్దతున్నారు. కాబట్టి ఇరు వర్గాల ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో చీలిక వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ చీలిక వచ్చినటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలింది. అధిష్టానం త్వరితగతిన దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే మంత్రివర్గ కూర్పులో ఏదైతే 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య వర్గమే కాదు డీకే శివకుమార్ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా క్యాబినెట్ లో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రాధాన్యత శాఖలు ఇచ్చారా అప్రాధాన్యత శాఖలు ఇచ్చారా అనేటువంటిది పక్కన పెట్టేస్తే మాత్రం ఇరు వర్గాలు చాలా బలమైనటువంటి వారు ఉంటారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చివరిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే ఒక నాయకుడు క్రియాశీలకంగా కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ప్యారలర్గా మరో వ్యక్తిని ఎదగనిచ్చేటువంటి పరిస్థితి, లేకపోతే వారికి రెబల్గా లేకపోతే కోవట్లుగా పూర్తిస్థాయి ఏదైనా అనుకోండి, కానీ మరి ప్యారలల్గా సమాంతరమైనటువంటి నాయకత్వాలు ఎదుగుతూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఇలాంటి ప్రతిఘటనలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు ఎటువైపు మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశం మీద ఎలాంటి సంకేతాలు అధిష్టానం ఇవ్వబోతుంది, ఎప్పుడు దీని మీద ఫుల్ స్థాయిలో చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టంగా మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9.